హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో పూర్తి సిలబస్ ప్రకారం కేవలం ₹499కే 6 నెలల వ్యాలిడిటీతో ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. ఈ క్లాసెస్ మీకు నచ్చిన సమయంలో మీ ఇంటి దగ్గర నుండే చూసుకునే అవకాశం అయితే ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని యాప్లో స్టోర్ అనే సెక్షన్లో ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూడండి. డెమో క్లాసెస్ నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటి వరకు చాలామంది కోర్స్ తీసుకొని క్లాసెస్ చాలా బాగున్నాయని, ఉపయోగపడుతున్నాయని మాకు మెసేజ్ కూడా చేస్తున్నారు. మీరు మీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశం. ఈ యొక్క క్లాసెస్తో పాటుగా యాప్లో టెస్ట్ సిరీస్ కూడా ఉంది. అది కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయండి. స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా గ్రూప్ 2కి సంబంధించిన టాప్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే సచివాలయం ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్సులు కూడా మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా టాప్ ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మీరు యాప్లో ఉన్నటువంటి ఈ క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు ఈ కోర్స్ తీసుకోండి. ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా క్లాసెస్ చాలా బాగున్నాయని మాకు మెసేజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు వైఎస్ఆర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు జనవరి 12 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు జనవరి 31 సాయంత్రం 6 గంటలలోపు అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉంది. ఇది మీరు గమనించండి. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అంటే ఏపీపీఎస్ఏ ఈ ఉద్యోగాల ఎంపికలో భాగంగా ఈ పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారా లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారా అనేది ఏపీపీఎస్సీ తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుంది. మరి మొత్తం పోస్టులు ఎన్ని అంటే 20 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సెలక్షన్ ప్రాసెస్ అవనివ్వండి, అలాగే ఈ ఎంపిక విధానంతో పాటుగా సిలబస్ ఇవన్నీ కూడా గ్రూప్ 2 మాదిరిగానే ఉంటాయి. కాబట్టి గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకుంటే వాళ్ళు ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వకుండానే ఈ పోస్టులకి పోటీ పడవచ్చు. కాబట్టి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మరి భర్తీ చేస్తున్న 20 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 20 పోస్టుల్లో మనం చూడొచ్చు ఓపెన్ కేటగిరీలో 9 పోస్టులు ఉన్నాయి. బీసీఏ కేటగిరీలో 2 పోస్టులు, బీసీబీ కేటగిరీలో 1 పోస్టు, బీసీడీ కేటగిరీలో 2 పోస్టులు, బీసీఈ కేటగిరీలో 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నట్టుగా నోటిఫికేషన్లో మనకి ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి కేటగిరీ వారిగా డీటెయిల్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి మనం మరికొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి పే స్కేల్ ఎలా ఉంటుంది అంటే 25,220 నుంచి 80,910 మధ్య పే స్కేల్ ఉంటుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకు 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ, రెగ్యులర్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటుగా టెంపరరీ ఎంప్లాయీస్ ఇన్ స్టేట్ సెన్సస్ డిపార్ట్మెంటు, వీరితో పాటుగా విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్ జుడిషియల్లీ సెపరేటెడ్ వారికి కూడా ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఒకసారి ఎవరికైనా అవసరం అనుకుంటే నోటిఫికేషన్ని రిఫర్ చేయండి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు పీబీడీస్ అభ్యర్థులు అంటే పర్సన్స్ విత్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి ₹750 ఫీజు ఉంటుంది. మిగతా అభ్యర్థులు ₹1500 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు వెబ్సైట్లో ఆన్లైన్లోనే పే చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ పెట్టిన తర్వాత ఎవరైనా సరే అప్లికేషన్లో కరెక్షన్స్ చేసుకోవాలంటే పెర్ కరెక్షన్ ₹100 ఫీజు అనేది పే చేసి కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే పేరు, ఫీజు, సోషల్ స్టేటస్, అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులా కాదా, ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ ఇలాంటివి మాత్రం మీరు చేంజ్ చేసుకోలేరు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వారి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. జనవరి 11, 2024 నాటికి వారి యొక్క క్వాలిఫికేషన్ అనేది అంటే వారి యొక్క చదువుతున్నటువంటి డిగ్రీ అనేది పూర్తి అయిపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళు తప్పనిసరిగా పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ లిస్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఈ ఆఫీస్ ఆటోమేషన్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి విచ్ విల్ బి కండక్టెడ్ బై ఏపీపీఎస్సీ, అంటే అది కూడా ఏపీపీఎస్సీ నిర్వహిస్తుందన్నమాట. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మొత్తంగా 5 స్టెప్పులు అయితే ఉంటాయి. స్టెప్ 1లో ఈ ఉద్యోగాలకి అప్లై చేసే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి. తర్వాత అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవాలి. ఎవరైనా సరే అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే స్టెప్ 5లో కరెక్షన్స్ అనేవి చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదా స్టెప్ 4 వరకు మాత్రమే వాళ్ళు అప్లై చేసుకుంటే చాలు. స్టెప్ 5 అనేది అవసరం లేదు. ఎందుకంటే కరెక్షన్స్ ఏమీ లేకపోతే స్టెప్ 5 అనేది అవసరం లేదు. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మనం చూడొచ్చు, ఈ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయొచ్చు. లేదన్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయొచ్చు. అది నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని ఏపీపీఎస్సీ తర్వాత డిసైడ్ చేసి తర్వాత అనౌన్స్మెంట్ అయితే చేస్తుంది. ఈ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మనకి అవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఉంటాయి. దాదాపు కొత్త జిల్లాల ప్రకారం ప్రతి జిల్లాలో కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకు నోటిఫికేషన్లో ఉన్నాయి. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా ఉంటాయి. మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి. ఓపెన్ కాంపిటీషన్ అంటే ఓసీ అభ్యర్థులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 40% రావాలి. బీసీ అభ్యర్థులు అయితే 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ మరియు పీబీడీస్ అయితే మాత్రం 30% మార్క్స్ అనేవి రావాలి. ఇవి క్వాలిఫై మార్క్స్. ఈ మార్క్స్ వచ్చినంత మాత్రాన ఉద్యోగం రాదు. అలానే ఈ మార్కులు రాకపోతే జస్ట్ క్వాలిఫై కూడా అవ్వరు. అంటే ఉద్యోగాల ఎంపికలో వాళ్ళు ఉండరన్నమాట. ఫెయిల్ అయిపోయినట్టుగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సిలబస్ అనేది చూడొచ్చు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మాదిరిగానే సిలబస్ అయితే ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ప్రిలిమ్స్లో 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 నిమిషాల సమయం ఉంటుంది. 150 ఈ మార్కులకి అనమాట. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. తర్వాత ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వారికి పేపర్ 1, పేపర్ 2 అయితే ఉంటాయి. స్క్రీనింగ్ టెస్ట్ నుంచి మెయిన్స్కి ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేయాలనేది ఏపీపీఎస్సీ తర్వాత డిసైడ్ చేస్తుంది. ఇక మెయిన్స్లో పేపర్ 1లో చూసుకోవచ్చు, పేపర్ 2లో కూడా చూసుకోవచ్చు. పేపర్ 1, పేపర్ 2 కలిపి మొత్తం 300 మార్కులకు ఉంటే ప్రతి పేపర్ 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది అవలంబిస్తారు. కంప్లీట్ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని పూర్తి నోటిఫికేషన్ చదివి ఆ తర్వాత సిలబస్ కూడా నోటిఫికేషన్లో ఇచ్చేయడం అయితే జరిగింది. అది కూడా మీరు ఒకసారి చూడండి. ఈ విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు అయితే ఉన్నాయి. ఇంకా ఎవరైనా సరే ఈ గ్రూప్ 2కి అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోవడానికి డేట్ ఎక్స్టెండ్ చేశారు కనుక జనవరి 17వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులకి కూడా ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దానికి దీనికి మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎగ్జామినేషన్ అదే అప్లికేషన్ ఫీజు అనేది డిఫరెన్స్ అయితే ఉంది. మిగతావన్నీ కూడా సేమ్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.